హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐపీజెల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 13. ఈరోజు లెక్చర్లో మనము ఇంకొన్ని ఇంపార్టెంట్ గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు లెక్చర్తో మీకు గ్రాఫ్స్ పైన కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా స్టూడెంట్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ న్యూమరికల్ చూద్దాం. చూడండి, ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చినాడు. ఫైండ్ యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ అండ్ డ్రా స్పీడ్ టైం గ్రాఫ్. చాలా రకాల క్వశ్చన్స్ ఇచ్చినాడు అనమాట. ఓకేనా? చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ లో మనకు వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ అనుకుంటే మనకి ఏమొస్తుందంటే యాక్సలరేషన్ వస్తుంది. అదే ఏరియా అనుకుంటే మనకి ఏమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఓవరాల్ గ్రాఫ్ అనలైజ్ చేసి దానికి యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ ఇవన్నీ కూడా కనుక్కుందాం. లాస్ట్ లో గ్రాఫ్ అని డ్రా చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్సలరేషన్స్ ఎందుకు యాక్సలరేషన్స్ అన్నా అంటే మొత్తం జర్నీ ఒకేలాగా లేదు. చూడండి, వెలాసిటీ టైంతో పాటు వచ్చి చేంజ్ అవుతుంది. అది కూడా ఎలా చేంజ్ అవుతుంది అంటే లీనియర్గా చేంజ్ అవ్వట్లే, ఎలా పడితే అలా చేంజ్ అవుతుంది. కాబట్టి డిఫరెంట్ టైం పీరియడ్స్ మనకు డిఫరెంట్ యాక్సలరేషన్స్ అనేవి వస్తాయి. క్లియర్ ఫ్రెండ్స్? ఫస్ట్ 0 to 20 seconds వరకు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం 0 to 20 seconds వరకు చూసాం అనుకోండి. ఇక్కడ చూడండి, 0 టైం దగ్గర దానికి వెలాసిటీ ఎంత ఉందంటే 0 ఉంది. ఓకేనా? అదే 20 seconds దగ్గర దానికి వెలాసిటీ ఎంత ఉందంటే 40 ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనము స్లోప్ కనుక్కున్నామంటే tan theta కనుక్కున్నామంటే మనకు వచ్చేస్తుంది అన్నమాట. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్స్ ఏమవుతుందంటే tan theta. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ఫామ్ అయిందంటే ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. tan theta అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఆపోజిట్ సైడ్ ఎంత అంటే 40, అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 20. 40/20 ఎంత అంటే 2 meter/second². క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా దీని యొక్క డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? దీని యొక్క డిస్ప్లేస్మెంట్ నేను ఏమనుకుంటా అంటే S1 అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు నాకు S1 డిస్ప్లేస్మెంట్ నాకు కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ ద ఏరియా అండర్ VT గ్రాఫ్ అనమాట. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ 0 to 20 seconds ఎలా ఉంది? ట్రయాంగిల్ ఎలా ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఎంత అంటే 20, హైట్ ఎంత అంటే 40. 2:1:10 మొత్తానికి నాకు ఎంత వస్తుందంటే 400 meters వచ్చింది. క్లియర్ గా స్టూడెంట్స్? ఇప్పుడు 20 నుంచి 50 seconds వరకు తీసుకుంటా. 20 to 50 seconds. ఇప్పుడు నాకు యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ చూడండి, ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్. చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ అనుకుంటే నాకు యాక్సలరేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, దీని యొక్క స్లోప్ ఎంత? చూడండి, టైం యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది. అంటే యాక్సలరేషన్ ఏమనేసి 0 అనేసి. ఎందుకంటే వెలాసిటీ చేంజ్ అవ్వట్లేదు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్. యాజ్ ద వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్ హియర్ ఫ్రమ్ 20 seconds to 50 seconds, therefore యాక్సలరేషన్ ఈస్ 0. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ని S2 అనుకుందాం. ఓకేనా? ఆ S2 మనకి ఎలా ఉందంటే రెక్టాంగిల్ లాగా ఉంది. రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే L/B. ఓకేనా? L ఎంత 20, ఇది 50. అంటే లెంత్ ఎంత అంటే 30. బ్రెడ్త్ ఎంత ఉందంటే 40. మొత్తం నాకు ఎంత వస్తుంది అంటే 1200 meters వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఇప్పుడు మనం 50 to 60 seconds చూద్దాం. 50 to 60 seconds. క్లియరా? ఇది చూసాం అనుకోండి, ఒక ట్రయాంగిల్ లాగా ఉంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ అని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 50 to 60 seconds ఇది స్ట్రైట్ లైన్ వచ్చింది. స్లోప్ కనుక్కోవాలంటే ఇదే కదా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, 50 to 60 seconds ఈ స్లోప్ ఎలా కనుక్కుంటామంటే ఆల్రెడీ చెప్పాను, ఇది టీటా అనుకుంటే మైనస్ tan ఆల్ఫా అంటే ఇక్కడ ఉండే యాంగిల్ అంటే 180 - θ. క్లియర్ స్టూడెంట్స్? యాక్సలరేషన్ మనకి ఏమవుతుంది అంటే ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే మైనస్ tan ఆల్ఫా అవుతుంది. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ tan ఆల్ఫా అనేది క్యాల్కులేట్ చేద్దాం. tan ఆల్ఫా చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. tan ఆల్ఫా నాకు ఏమవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ నాకు ఎంత ఉందంటే 40 బై అడ్జసెంట్. 50 to 60 అంటే 10 కదా. 0 క్యాన్సిల్ అయితే 4 వచ్చింది. ఓకేనా? నాకు యాక్సలరేషన్ వచ్చి మైనస్ tan ఆల్ఫా కాబట్టి -4 meter/second². క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ అదే విధంగా 60 to
సారీ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ డిస్ప్లేస్మెంట్ ని S3 అనుకుందాం. ఓకేనా, S3 ఇది కూడా మనకి ఎలా ఉందంటే ట్రయాంగిల్ లాగా ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా, హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉందంటే 10, హైట్ ఎంత ఉంది చూడండి ఒకసారి 40. ఓకేనా, 2 1 is 2 5, నెక్స్ట్ 5 4 ఎంత 20, అంటే 200 మీటర్స్ ఉందన్నమాట. క్లియర్ గా స్టూడెంట్స్. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనము 60 to 80 సెకండ్స్ చూద్దాం. చూడండి 50 to 60 ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో 60 to 80 అదే స్ట్రైట్ లైన్ కాబట్టి, అంటే మొత్తం స్ట్రైట్ లైన్ స్లోప్ ఒకటే కాబట్టి యాక్సలరేషన్ నాకు ఏమవుతుందంటే -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్. ఇక్కడ 50 to 60కి సంబంధించిన ఈ స్ట్రైట్ లైన్ 60 to 80 సంబంధించిన స్ట్రైట్ లైన్ రెండు ఒకటే అన్నమాట. అంటే ఇది మొత్తం ఒకే లైన్ కాబట్టి దీనికి మనం ఎంత స్లోప్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం దీనికి కూడా అదే స్లోప్ వస్తుంది కాబట్టి స్లోప్ విచ్ గివ్స్ మీ యాక్సలరేషన్ ఈస్ -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ S4 అనుకుందాం. నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ వచ్చి మైనస్ వస్తుంది, -half ఇంటూ బేస్ ఇంటూ హైట్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి -1/2 బేస్ 60 to 80 అంటే ఎంత 20 ఇంటూ హైట్. హైట్ ఇక్కడ మనం చూసాం అనుకోండి 80 ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి 2 1 is 2 10 80 into 10 ఎంత అంటే 800 మీటర్స్. అంటే S4 అనేది నాకు -800 మీటర్స్ వచ్చింది. క్లియరా. ఇప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఓవరాల్ జర్నీ యొక్క డిస్ప్లేస్మెంట్ చూసాం అనుకోండి, డిస్ప్లేస్మెంట్ నాకేమవుతుందంటే చూడండి S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ S4. S1 నాకు ఎంత ఉంది 400, S2 ఎంత ఉందంటే 1200, S3 వచ్చి 200, S4 వచ్చి -800 అన్న. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి 12 + 4 వచ్చి 16, 16 + 2 వచ్చి 18, 18 - 8 వచ్చి 1000. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందంటే 1000 మీటర్స్ వచ్చింది. ఓకేనా. అదే డిస్టెన్స్ అడిగితే మనం ఏం చేయాలంటే ఏదైతే నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ వచ్చిందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే అది కూడా మనం పాజిటివ్ లాగా తీసుకోవాలన్నమాట. క్లియర్. అప్పుడు మనకి ఏమవుతుంది 400 + 1200 + 200 + 800 అవుతుంది. ఇది ఒక 1000, 2200, 2600 వస్తుంది అన్నమాట. అంటే 2600 మీటర్స్ వచ్చింది. ఆ రకంగా మనము యాక్సలరేషన్ అయిపోయింది, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత 2600 మీటర్స్ బై టోటల్ టైం. మొత్తం టైం పీరియడ్ ఎంత అంటే 80 అన్నమాట. లేక చూడండి 0 0 క్యాన్సల్, 2 4 8, 2 1 is 2 3 130, మళ్ళీ 2 2 4, 2 6 12, 2 5 10 అంటే 65/2 అన్నమాట మీటర్ పర్ సెకండ్. క్లియర్ స్టూడెంట్స్. సేమ్ అదే తరహాలో యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అన్నమాట. మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందంటే 1000 వచ్చింది బై టోటల్ టైం వచ్చి 80. 0 0 క్యాన్సల్, 2 4 2 50 2 2 225 25/2 అంటే 12.5 మీటర్స్ పర్ సెకండ్. క్లియర్ స్టూడెంట్స్. ఆ రకంగా మన యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ కూడా అయిపోయింది. అండ్ డ్రా స్పీడ్ టైం గ్రాఫ్ అన్నాడు. ఇప్పుడు చూడండి స్పీడ్ కి టైం కి గ్రాఫ్ డ్రా చేయబోతాం. ఎలా వస్తుంది చూడండి. ఇది స్పీడ్, ఇదేంటిది టైం. 80 సెకండ్స్ కాదు, కొద్దిగా ఎక్కువ గీస్తుంది. చూడండి నేను ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పాను మీకు. ఏంటంటే వెలాసిటీ గ్రాఫ్ లో నుంచి వెలాసిటీ టైం గ్రాఫ్ లో నుంచి స్పీడ్ టైం గ్రాఫ్ అని డ్రా చేయొచ్చు. అది కూడా ఒక పాయింట్ బేస్ చేసుకొని చెప్పాను. ఏంటంటే స్పీడ్ కెనాట్ బి నెగిటివ్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఎక్కడైతే మనకు వెలాసిటీ నెగిటివ్ అయిందో
దాన్ని ఒక మ్యాగ్నెట్ తీసుకొని మనం పాజిటివ్ చేసాం అనుకున్నాం, అదే మన స్పీడ్ టైం గ్రాఫ్ అవుతుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి 60 సెకండ్స్ వరకు ఎలా అయితే వెలాసిటీ టైం గ్రాఫ్ ఉందో అది అలాగే డ్రా చేయాలి. క్లియర్ స్టూడెంట్స్? అంటే 0 నుంచి 60 సెకండ్స్ వరకు. నెక్స్ట్ ఏది 60 to 80 -80 వరకు వెళ్ళిందో అది ఓవరాల్గా మనకేమవుతుందంటే ఇక్కడ 40, నెక్స్ట్ 80 meters per second -80. కానీ మనకి స్పీడ్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుందంటే పాజిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 80 సెకండ్స్ తర్వాత 80 meters per second కాబట్టి ఇక్కడ వస్తున్నాం మన పాయింట్. క్లియర్గా చూడండి. అంటే ఏదైతే నెగిటివ్ సైడ్ ఆఫ్ గ్రాఫ్ పోయిందో దానికి నేను మిర్రర్ ఇమేజ్ లాగా డ్రా చేశాను. క్లియర్గా చూడండి. ఎందుకంటే వెలాసిటీ నెగిటివ్ వచ్చినట్టు స్పీడ్ మనకి నెగిటివ్ రాదన్నమాట. స్పీడ్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అన్నమాట. కాబట్టి నేను ఏదైతే -80 వరకు వచ్చిందో అది ఏం చేశాను అంటే +80కి చేంజ్ చేశాను. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా మనము గ్రాఫ్ని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ అనలైజ్ చేసుకొని ఇలా సాల్వ్ చేయాలన్నమాట. నేను మీకు ఇదే గ్రాఫ్ ఒక సింపుల్గా ఒక క్వశ్చన్ ఇవ్వాలనుకున్నాను. అదే ఏంటంటే ఈ మొత్తం గ్రాఫ్ని బేస్ చేసుకొని యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అని డ్రా చేయండి. ఎందుకంటే మీకు కూడా ఒకసారి ప్రాక్టీస్ లెక్క అవుతుంది, మీకు ఎంత మాత్రం అర్థమైంది తెలియడానికి. ఓకేనా? యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అనేది డ్రా చేసి ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్గా స్టూడెంట్స్? ఇంకా సేమ్ ఇదే తరహాలో ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఇక్కడ మనకి ఏం చెప్పాయంటే యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ అంట. ఫర్ దిస్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ విల్ హ్యావ్ ద ఫార్మ్. అంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఒక గ్రాఫ్ మనకి ఇచ్చున్నాడు, అది ఏ ఫామ్లో ఉంటుందో కనుక్కోమన్నాడు. యాక్సలరేషన్ ఒకవేళ కాన్స్టెంట్ అయితే చూడండి, మన ఇక్కడ యూజ్ చేసిన టర్మ్స్ ఏంటంటే యాక్సలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు నేను గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి దానికి సంబంధించిన ఈక్వేషన్ అనేది తెలిసి ఉండాలి. యాక్సలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ సంబంధించిన మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటంటే A = V dV/dx లేకపోతే ds అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, dV/ds నాకేమవుతుందంటే A/V అవుతుందా? అందులో ఏ మనకి ఎలా ఇచ్చా అంటే కాన్స్టెంట్ లాగా ఇచ్చాడు. అప్పుడు నాకేమవుతుందంటే dV/ds ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. ఇది నాకు వచ్చిన కండిషన్. ఈ లైన్లో తీసుకున్నాం సార్. ఇక్కడ చూడండి, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ సంబంధించిన అన్ని గ్రాఫ్స్ ఇచ్చాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ సంబంధించి డిఫరెన్షియేషన్ ఫామ్ లో ఉంది. అంటే dV/ds అంటే మీనింగ్ ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్, అంటే స్లోప్ ఆఫ్ విఎస్ గ్రాఫ్. ఓకేనా? స్లోప్ ఆఫ్ విఎస్ గ్రాఫ్ అనేది ఎలా ఉందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ, ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. చెప్పే కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ కి సంబంధించిన గ్రాఫ్ యొక్క స్లోప్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే వెలాసిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మీనింగ్ ఏంటి? స్లోప్ పెరిగితే వెలాసిటీ తగ్గుతుంది, వెలాసిటీ పెరిగితే స్లోప్ అనేది ఏమవుతుంది అంటే తగ్గుతుంది. క్లియరా? ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని గ్రాఫ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ గ్రాఫ్ చూసుకుంటాం. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఎలా ఉందంటే స్ట్రైట్ లైన్ లో ఉంది. అంటే దీని యొక్క స్లోప్ ఎలా ఉందంటే కాన్స్టెంట్ గా ఉంది. స్లోప్ అంటే ఇదే కదా, tan θ మొత్తం త్రూ వర్డ్ జర్నీ ఎలా ఉందంటే కాన్స్టెంట్ గా ఉంది. అంటే ఇది అయ్యే అవకాశం ఉందా అంటే లేదు, ఎందుకు మనం dV/ds అనేది కాన్స్టెంట్ కాదు మనకు వచ్చింది. క్లియరా? నెక్స్ట్ సేమ్ అదే దీని యొక్క స్లోప్ కూడా మనకి ఎలా ఉందంటే కాన్స్టెంట్ ఉంది. ఇది స్ట్రైట్ లైన్ అంటే దాని యొక్క స్లోప్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా అయ్యే అవకాశం లేదు. ఇంకా మనకు ఉండే రెండే రెండు ఆప్షన్స్, ఒకటి B అయినా కావచ్చు, ఇంకొకటి D అయినా కావచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో దీన్ని చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే స్లోప్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. అంటే వెలాసిటీ యొక్క వాల్యూ పెరిగే కొద్ది స్లోప్ అనేది తగ్గుతూ ఉండాలి.
ఓకేనా, రెండింటికి చెక్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రాఫ్ ఇక్కడ డ్రా చేసుకున్నా చూడండి. నేను ఒక 2 పాయింట్స్ తీసుకుంటాను, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. క్లియరా? అంటే ఇక్కడ వి ఉంది, 2 పాయింట్స్ తీసుకున్నా, అంటే డిఫరెంట్ వి వాల్యూస్ తీసుకున్నాను. వి పెరిగితే స్లోప్ ఏమవ్వాలంటే తగ్గాలి, దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. ఇప్పుడు దీనికి స్లోప్ ఏంటి అంటే ఇది స్లోప్, ఇది ఒక యాంగిల్ వస్తుంది. ఓకేనా, దీని యొక్క స్లోప్ ఏంటంటే ఇదన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు దీని యొక్క స్లోప్ వెళ్ళే కొద్దీ ఇంకా ఏమవుతుందా అంటే చూడండి, ఇంకా ఇలా పోయే కొద్దీ ఇక్కడ కూడా ఒక పాయింట్ తీసుకోండి, దీన్ని కూడా ఇలా డ్రా చేసుకున్నాను అనుకోండి, అంటే ఇంకా పైకి వెళ్ళే కొద్దీ స్లోప్ యాంగిల్ ఏమవుతా అంటే తగ్గుతాను. క్లియర్గా స్టూడెంట్స్? అంటే ఒక్కొక్క పాయింట్ పెరిగే కొద్దీ మనకి ఏమవుతా అంటే దాని యొక్క స్లోప్ అనేది తగ్గుతా వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ మనం సాటిస్ఫై చేసినట్టు, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. క్లియరా? ఆప్షన్ డి ఎందుకు కాకూడదు సార్? చూడండి, డికి సంబంధించిన గ్రాఫ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది వెలాసిటీ, ఇది డిస్ప్లేస్మెంట్. ఇక్కడ కూడా నేను 2 పాయింట్స్ తీసుకున్నాను, ఇది ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, వెలాసిటీ పెరిగదు, ఫస్ట్ దీని ఒక స్లోప్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇది దీని ఒక యాంగిల్. అదే దీనికి స్లోప్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇది దీని ఒక యాంగిల్. చూడండి, వెలాసిటీ వాల్యూ పెరిగే కొద్దీ దానికి సంబంధించిన స్లోప్ అనేది పెరుగుతాను, కానీ మనకేమవ్వాలంటే వెలాసిటీ పెరిగే కొద్దీ స్లోప్ అనేది తగ్గాలి. ఇక్కడైతే నాకు పాజిటివ్ అన్నమాట, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే రకంగా ఇంకొక గ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద గ్రాఫ్ బిలో కరెక్ట్లీ రిప్రజెంట్ ద వేరియేషన్ ఆఫ్ యాక్సలరేషన్ విత్ డిస్ప్లేస్మెంట్. ఏఎక్స్ గ్రాఫ్ ఏది కరెక్ట్ చెప్పమన్నాడు, దేన్ని బేస్ చేసుకుంటే ఈ విఎక్స్ గ్రాఫ్ అంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ సంబంధించిన గ్రాఫ్ ఇస్తున్నాడు, దీన్ని బేస్ చేసుకుని దానికి సంబంధించిన ఏఎక్స్ గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది కనుక్కోమన్నాడు. క్లియర్ స్టూడెంట్స్? ఇలాంటి వెలాసిటీ ఎక్స్కి సేమ్ అదేవిధంగా ఏకి రిలేషన్ ఉన్న ఏమైనా ఈక్వేషన్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం. చూడండి, జనరల్గా ఏ అంటే ఏంటి, డివి బై డిటి. ఇక్కడ డిటికి సంబంధించి ఏం లేదు, టైం సంబంధించి ఏం లేదు, కాబట్టి ఇంకోటి ఏముంది, ఏ ఈక్వల్స్ టు వి డివి బై డిఎక్స్. క్లియర్ స్టూడెంట్? ఇక్కడ చూడండి, సింపుల్ చెప్తున్నాను, మనకి ఇచ్చిన 4 ఆప్షన్ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫే, కాబట్టి మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఏ ఈక్వల్స్ వి డివి బై డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు మనకు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ సంబంధించి గ్రాఫ్ ఇచ్చున్నాడు. ఈ గ్రాఫ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ సంబంధించి ఇది ఒక స్ట్రైట్ లైన్ ఉంది, దీని యొక్క స్లోప్ అనేది ఎలా ఉందిరా అంటే tan θ. దీని యొక్క tan θ మనకి ఎలా వస్తుంది అంటే నెగిటివ్ వస్తుంది, అంటే నెగిటివ్ స్లోప్ అనేసి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే దీని యొక్క డివి బై డిఎక్స్ మనకి ఎలా ఉందిరా అంటే నెగిటివ్గా ఉంది. క్లియరా? అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఏ ఈక్వల్స్ టు సింపుల్గా మైనస్ వి. ఇది నెగిటివ్ ఉంది, నెగిటివ్ స్లోప్. ఓకేనా? సమ్ కాన్స్టెంట్ వస్తుంది మైనస్ కేబి అనుకోండి. క్లియరా? అంటే యాక్సలరేషన్ పాజిటివ్ ఉంటే వెలాసిటీ ఎలా ఉందంటే నెగిటివ్గా ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో వెలాసిటీ పాజిటివ్గా ఉంది, అంటే దీనికి సంబంధించిన యాక్సలరేషన్ గ్రాఫ్ ఎలా ఉండాలంటే నెగిటివ్గా ఉండాలి. చూడండి, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఇది యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ పాజిటివ్ ఉందంటే దీనికి సంబంధించిన యాక్సలరేషన్ గ్రాఫ్ ఎలా ఉండాలంటే నెగిటివ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఏసిడి ఈ 3 గ్రాఫ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? నెగిటివ్గా అంటే ఇది ఆఫ్ కోర్స్ వచ్చే ఛాన్స్ లేదని మనకు అర్థమైపోతుంది ఈజీగా. ఓకేనా? క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఏ గ్రాఫ్. ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఏది కరెక్ట్ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇదే గ్రాఫ్ చూసాం అనుకోండి, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ తో పాటు ఎలా అవుతుంది అంటే వేరీ అవుతుంది. ఆ వేరీ అయ్యేటప్పుడు మనం చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి x0. x0 దగ్గర మనకి ఏమైపోతాం అంటే వెలాసిటీ అనేది 0 అయిపోతాం. ఆల్రెడీ డిస్కస్ ఏ అంటే ఏంటి, ఏ ఈక్వల్స్ టు వి డివి బై డిఎక్స్. ఓకేనా? వెలాసిటీ 0 అయితే అటు x0 దగ్గర, ఓకేనా, అటు x0 దగ్గర వి అనేది 0 అయితే అప్పుడు నాకు ఏ ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. ఎందుకు 0 ఇంటూ డివి బై డిఎక్స్ నాకు ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది, కాబట్టి ఏ ఈక్వల్స్ టు 0 అవుతుంది ఎక్కడ x0 దగ్గర. ఇప్పుడు
ఈ ఎక్స్ నాట్ పొజిషన్ దగ్గర ఏ అనేది ఎక్కడ జీరో అని చూద్దాం. ఓకేనా, ఏబి గ్రాఫ్స్ తప్ప మిగతా 2 గ్రాఫ్స్ ఆల్రెడీ బి రిజెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు సి అండ్ డిని రిజెక్ట్ చేస్తే మనకు వచ్చే ఆప్షన్ ఏదిరా అంటే ఆప్షన్ ఏ. చూడండి ఎక్స్ నాట్ దగ్గర యాక్సిలరేషన్ ఏమైంది, జీరో అయింది అనమాట. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా మనం గ్రాఫ్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా, సేమ్ ఇదే ఫార్ములాను బేస్ చేసుకొని ఇంకా ఎలా క్వశ్చన్స్ అడగచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ యాక్సలరేషన్ అట్ x = 2 meters. యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ సంబంధించి మనకి ఇచ్చాడు అనమాట. మనకు ఆల్రెడీ ఏంది, ఏ అంటే v dv/dx. క్లియరా, ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనకు దీనికి సంబంధించి ఏది హెల్ప్ఫుల్ అవుతుందో చూద్దాం. చూడండి a = v dv/dx మనకి ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ఏంటంటే vx గ్రాఫ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను దీనికి స్లోప్ కనుక్కున్నాను అనుకోండి, అంటే ఈ tan θ వాల్యూ నాకేమి ఇస్తానంటే dv/dx ఇస్తుంది. ఓకేనా, ఆ dv/dx అని నేను సబ్స్టిట్యూట్ చేయడానికి యూజ్ అవుతున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ టీటా ఉంది, నాకు tan θ వాల్యూ కావాలి. tan θ నాకు దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ని ఆల్ఫా అనుకున్నాను అనుకోండి, ఈ tan θ నాకు ఏమవుతుందంటే -tan α అవుతుంది. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం చాలా న్యూమరికల్స్లో. ఏంటంటే మైనస్ ఆఫ్ ఇక్కడ ఉండే యాంగిల్ మనం తీసుకున్నాము మనకి ఈజీగా అయిపోతున్నాం. చూడండి నాకు tan ఆల్ఫా ఎంత అంటే 10 అడ్జసెంట్ సైడ్ అంటే 5 1 is 5 2 అంటే 2 వచ్చింది అనమాట. అదే నాకు -tan α అంటే -2 వస్తుంది. అంటే dv/dx నాకు ఎంత వచ్చిందంటే -2. క్లియరా, కానీ వాడు మనకి ఏమి ఇచ్చా అంటే ఫైండ్ యాక్సిలరేషన్ అట్ x = 2 meters. మనకి dv/dx వచ్చింది కానీ v వాల్యూ రాలేదు. ఓకేనా, కానీ x వాల్యూ ఇచ్చినాడు. ఏం చేయాలి సార్, చూడండి ఇది మనకి x, ఇది మనకి v అన్నమాట. ఓకేనా, x 2 meters దగ్గర మన యాక్సిలరేషన్ ఎంత కనుక్కోవాలి. క్లియర్గా స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి నాకు అట్ x = 5 యాక్సిలరేషన్ ఎంత అంటే అట్ x = 5 వెలాసిటీ 0, అట్ x = 0 వెలాసిటీ వచ్చి 10 meters/s. కానీ నాకు అట్ x = 2 నాకు తెలుసా అంటే తెలియదు అన్నమాట. క్లియర్, అట్ x = 2 వెలాసిటీ నేను కనుక్కుంటే ఆ వెలాసిటీ వాల్యూ నాకు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి నేను ఏం చేస్తానంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. చూడండి ఇక్కడ 2 అనే పాయింట్ ఉంది, ఇక్కడ 5 అనే పాయింట్ ఉంది. క్లియరా, దీనికి సంబంధించిన వెలాసిటీ వాల్యూ v అనుకుంది. ఓకేనా, సేమ్ అదే ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, 0 5 అంటే మొత్తం 5 యూనిట్స్కి ఈ 10 ఉందన్నమాట. క్లియర్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది మొత్తం నాకు 3/5 = v/10 అవుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తాను. ఇప్పుడు నాకు v కావాలంటే ఏం చేయాలంటే 3/5 × 10 అవుతుంది. 5 1 is 5 2 3 2 ఎంత అంటే 6 అన్నమాట. క్లియర్ కదా, అయితే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. a = v dv/dx, v ఎంత అట్ x = 2 అంటే 6 × -2 = -12 meter/s². క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తున్నాం. ఓకేనా, ఇంకా మనం నెక్స్ట్ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ at x = 5 meters if at x = స్పీడ్ ఈస్ 2 meters/s. అంటే x = 0 దగ్గర దానికి స్పీడ్ ఎంత ఉందంటే 2 meters/s ఉంది. క్లియర్ గా, అదే మనము x = 5 దగ్గర దాని యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోమన్నాడు. దీన్ని u అనుకుందాం, దీన్ని v అనుకుందాం. v వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ సంబంధించి గ్రాఫ్ ఇచ్చినాడు. అంటే సింపుల్గా a = v dv/dx అనుకోవచ్చా. క్లియరా, చూడండి బై dx అనుకోక వస్తే a dx = v dv. ఆల్రెడీ మనం ఇది చేసాము, ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్స్ అప్లై చేసినప్పుడు
ఇంటిగ్రల్ ఏడిఎక్స్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై టూ. ఇనీషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి అయితే ఇంటిగ్రల్ ఏడిఎక్స్ నాకేమవుతుంది వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ అవుతుంది. చూడండి ఇంటిగ్రల్ ఏడిఎక్స్ అనేది నాకు ఏదైనా అంటే ఏరియా అండర్ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ నాకేమిస్తుందంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ ఇస్తుంది. క్లియర్ గా ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఏఎక్స్ గ్రాఫే కదా, అంటే యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్. ఓకేనా, ఇప్పుడు నేను దీని ఒక ఏరియా కనుక్కున్నాను అనుకోండి, నాకు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఎలాగో యూ వాల్యూ చూసి ఎంత 2 meters per second, వి వాల్యూ కనుక్కోవాలంటే సింపుల్గా ఇది అప్లై చేయొచ్చు కదా. చూడండి ఇప్పుడు దీని ఒక ఏరియా చూద్దాం, 0 నుంచి 5 meters వరకు. ఓకే స్టూడెంట్స్ చూడండి ఇప్పుడు నాకు ఇది ఎలా ఉందంటే ట్రయాంగిల్ లాగా ఉంది. ఏరియా నాకు ఏమందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఎంత అంటే 5, హైట్ ఎంత అంటే 10, 2 1 is 2 5 5 5 ఎంత అంటే 25. క్లియర్ చూడండి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ ఈక్వల్స్ టు 25. వి స్క్వేర్ మైనస్ నాకు యూ వాల్యూ ఎంత అంటే 2 square ఈక్వల్స్ టు 25, 2 ఎంత అంటే 50. వి స్క్వేర్ ఈక్వల్స్ టు 50 మైనస్ 2 square అడపకపోతే ప్లస్ 2 square అంటే 4. 50 + 4 ఈక్వల్స్ టు 54. వి స్క్వేర్ నాకు 54 వచ్చింది. వి ఈక్వల్స్ నాకు ఏమవుతుందంటే √54 వస్తుంది. √54 meter per second. క్లియర్ స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేయాలో సింపుల్గా మనం కూడా కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే వాడి గ్రాఫ్స్లో ఈ ఫార్ములా బేస్ అని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇది మైండ్లో పెట్టుకున్నామంటే మనం ఎలాంటి గ్రాఫ్ ఇచ్చినా సరే సింపుల్గా డ్రా చేసాను. క్లియర్ స్టూడెంట్స్ చూసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే చూడండి ఒకసారి, an orbital dropped from height h after colliding with the ground. It reached height h by 2, then again came down and reached h by 4. Draw VT and ST graphs అన్నాడు. చూడండి పొల్యూషన్ కి సంబంధించి ఒక సింపుల్ న్యూమరికల్ ఇచ్చినాడు. అదే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేశారన్నమాట. డ్రాప్ చేసినప్పుడు మళ్ళీ రీబౌన్స్ అయింది కదా, ఆ రీబౌన్స్ అయింది వచ్చి h by 2 హైట్ వరకు రీబౌన్స్ అయ్యి రీబౌన్స్ అయ్యి మళ్ళీ కింద పడి మళ్ళీ రీబౌన్స్ అవుతుంది కదా, అది h by 4 హైట్ వరకు అయింది అని చెప్పాడు. క్లియర్ స్టూడెంట్ దీనికి మనము విటి అండ్ ఎస్టీ గ్రాఫ్స్ అని డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటి గ్రాఫ్ అని ట్రై చేద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్ నేను ఆల్రెడీ చెప్పాను. విటి గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి ఏం కావాలంటే ఈక్వేషన్ కావాలి. ఫస్ట్ వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. క్లియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి యూ వాల్యూ ఏంటంటే 0, అప్పుడు నాకు వి అనేది ఏమవుతుందంటే 80 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్ చూడండి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా పాజిటివ్ తీసుకున్నాను, డౌన్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా నెగిటివ్ తీసుకున్నాను అనుకోండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల అది కింద పడుతుంది కాబట్టి ఏ వాల్యూ వచ్చి -g, వి ఈక్వల్స్ టు -gt అవుతుంది. ఎప్పుడోకి ఇది టిల్ ఇట్ స్ట్రైక్స్ గ్రౌండ్కి టచ్ అయ్యే వరకు అన్నమాట. ఓకే ఇది ఎలా ఉంది చూడడానికి y ఈక్వల్స్ టు -mx అంటే నెగిటివ్ స్లోప్ ఉండే లాగుందన్నమాట. కాబట్టి మన గ్రాఫ్ ఎలా వస్తుంది చూడండి, అట్ టైం t ఈక్వల్స్ టు 0 వెలాసిటీ ఈజ్ ఆల్సో 0. ఓకేనా ఇంత హైట్ నుంచి కింద పడడానికి ఎంత టైం తీసుకుంటాను, t ఈక్వల్స్ టు √2h/g. ఆల్రెడీ మనం ఫ్రీ ఫాల్లో డిస్కస్ చేసాం. ఓకేనా ఎంత టైంలో కింద పడుతుంది అంటే √2h/g. ఫర్ ఎగ్జాంపుల్ ఇది √2h/g. లేదా స్టూడెంట్స్ కింద పడేటప్పుడు దానికి వెలాసిటీ ఎంత ఉంటుందంటే v ఈక్వల్స్ టు √2gh అని మనం డిస్కస్ చేసాం. క్లియరా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి √2gh మైనస్ √2gh అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్ at t ఈక్వల్స్ టు 0 velocity is also 0. At t equals √2h/g velocity is minus √2h/g. ఇది నాకు ఎలా ఇస్తుంది అంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇస్తుంది. చూడండి దీని యొక్క స్లోప్ ఎలా ఉంది, నెగిటివ్గా ఉంది. చూడండి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, స్లోప్ నాకు గ్రేటర్ దెన్ 90 degrees ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్
ఓకే, టిల్ స్ట్రైక్ వరకు మనకి ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి వచ్చింది, నెగిటివ్ స్లోప్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ స్ట్రైక్ అయిన తర్వాత ఏమైంది చూడండి, h/2 హైట్ వరకు మళ్ళీ రీబౌన్స్ అయింది. అంటే ఇక్కడ చూడండి సెకండ్ కేసులో హెచ్ మ్యాక్స్ మనకి ఏమైందిరా అంటే h/2 అయింది. క్లియరా? అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి హెచ్ మ్యాక్స్ అనేది h/2 అయింది. అంటే ఆ h/2 హైట్ రీచ్ అవ్వడానికి ఎంత వెలాసిటీ తీసుకొని ఉంటుంది ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి హెచ్ మ్యాక్స్ ఫార్ములా ఏంటి, u²/2g. ఓకేనా, ఈక్వల్స్ టు h/2 అన్నమాట. ఇక్కడ 2 క్యాన్సల్, u² ఈక్వల్స్ టు gh, u ఈక్వల్స్ టు √gh. పైకి వెళ్తాను. ఇప్పుడు స్ట్రైక్ అయిన తర్వాత కండిషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. పైకి వెళ్తాను కాబట్టి √gh అంటే స్ట్రైక్ అయిన వెంటనే ఇక్కడ నేను √2gh అని తీసుకున్నాను అనుకోండి, ఇదెంత అంటే √gh. క్లియరా? అంటే ఇదే టైం దగ్గర నాకు √gh దగ్గరకు వచ్చేసింది. క్లియరా? ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ √gh పైకి వెళ్తుంది. క్లియరా? √gh ఇనీషియల్ వెలాసిటీతో h/2 హైట్కి వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కింద స్ట్రైక్ అయ్యేటప్పుడు దానికి వెలాసిటీ ఎంత ఉంటుందంటే √gh ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం రాసాం అనుకోండి, v ఈక్వల్స్ టు u ప్లస్ at. ఓకేనా, v ఈక్వల్స్ టు u వాల్యూ ఎంత అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాము, √gh యాక్సెలరేషన్ -gt. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఎలా ఉందంటే y ఈక్వల్స్ టు -mx + c ఫామ్లో ఉంది. అంటే ఇది కూడా నెగిటివ్ స్లోప్ ఉండే ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎంత స్లోప్ ఉందంటే ఇందాక మనకి g అనే స్లోప్ ఎంతైతే వచ్చిందో అంతే స్లోప్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకి ఎలా వస్తుందంటే సేమ్ ఇదే విధంగా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ మళ్ళీ మనకి ఎంత ఉండొచ్చు అంటే √gh ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే √gh దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ √gh దగ్గర ఎండ్ అయింది. క్లియరా? ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది అంటే థర్డ్ కేసు వస్తుంది. ఈసారి హెచ్ మ్యాక్స్ ఏమొస్తుంది అంటే h/4 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు సేమ్ ఇదే విధంగా మనం సాల్వ్ చేశాను అనుకో, ఇనీషియల్ వెలాసిటీ నాకు ఎంత వస్తుంది అంటే √gh/2 వస్తుంది. క్లియర్ స్టూడెంట్? అంటే మళ్ళీ అదే టైంకి ఇక్కడ √gh/2 ఉంటుంది. అంటే ఇక్కడ నాకు వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నాకు √gh/2 ఉంటుంది. క్లియరా? అంటే ఇదే స్లోప్తో మళ్ళీ మనం నాకు √gh/2 వరకు ఇలా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రకంగా హెచ్ నుంచి h/2 మళ్ళీ h/2 నుంచి h/4 వరకు దానికి సంబంధించిన వెలాసిటీ టైం గ్రాఫ్ అని మనం డ్రా చేశాను. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ చూడండి, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అడిగాడు. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఈ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ డ్రా చేయాలంటే కూడా నాకేం కావాలి, ఈక్వేషన్ కావాలి. s ఈక్వల్స్ టు ut ప్లస్ ½ at². క్లియర్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని ఆరిజిన్ లాగా అనుకుంటా. ఓకేనా? ఆ టైం t ఈక్వల్స్ టు 0 ఎక్కడ ఉంది అంటే హెచ్ అనే పొజిషన్ దగ్గర ఉంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి హెచ్ అనే పొజిషన్ దగ్గర ఉంది. ఆఫ్టర్ టైమ్ కింద పడ్డానికి ఎంత టైం తీసుకుంది, √2h/g. ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూడండి. ఇనీషియల్ వెలాసిటీ ఎంత 0, s ఈక్వల్స్ టు యాక్సెలరేషన్ వచ్చి నెగిటివ్ -g కాబట్టి -g/2 t². ఎలా ఉందంటే y ఈక్వల్స్ టు ax - bx². అందులో ax అనేది మనకు 0 అయిపోయింది, -bx². నేను ఆల్రెడీ చెప్పి ఇక్కడ నెగిటివ్ ఉంటే ఏమని వస్తుంది అంటే డౌన్వర్డ్ మౌత్ పారాబోలా వస్తుందని చెప్పాను. డౌన్వర్డ్ మౌత్ పారాబోలా అంటే క్లియర్గా చెప్పాలంటే ఇలా వస్తుంది అనమాట. మనం డౌన్వర్డ్ మౌత్ పారాబోలా అంటే ఇలాగ. ఓకేనా?
ఆల్రెడీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, కాబట్టి ఇలాగే వస్తుంది. చూడండి, డౌన్వర్డ్ మౌత్ పారాబోలా. క్లియర్గా స్టూడెంట్స్? నెక్స్ట్ మళ్ళీ కింద పడిన మళ్ళీ ఏమైంది, h/2 పొజిషన్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఇది h/2. ఆఫ్టర్ టైం 2h/g తర్వాత మళ్ళీ ఏమైంది అంటే h/2 పొజిషన్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సేమ్ ఏ ఫార్ములా విషయాలు s = ut + ½ at². ఓకేనా? సమ్ ఇనీషియల్ వెలాసిటీ వచ్చి ఉంటుంది దానికి, ఆల్రెడీ అంతా కూడా మనం డిస్కస్ చేసాము. ఓకేనా? s = ut మళ్ళీ -g/2t². మళ్ళీ ఎలా ఉంది, ax - bx² ఫామ్లో ఉంది. అంటే మళ్ళీ సేమ్ మనకి ఏమొస్తుంది అంటే డౌన్వర్డ్ మౌత్ పారాబోలా వస్తుంది. అంటే ఇక్కడి నుంచి h/2 హైట్ వరకు వెళ్ళింది. చూడండి, h/2 హైట్ వరకు వెళ్ళింది. మళ్ళీ ఏమవుతుందంటే ఆరిజిన్ వరకు వస్తుంది, కాబట్టి h/2 హైట్ వరకు వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది. ఈ పాటికి మీకు అర్థమైంది అంటే మొత్తం మనకి డౌన్వర్డ్ మౌత్ పారాబోలాసే వస్తాయి. మళ్ళీ ఏమైంది, h/4 పొజిషన్ వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. h/4 ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. క్లియర్గా స్టూడెంట్స్? h/4 వరకు వెళ్ళి మళ్ళీ ఆరిజిన్ వరకు వస్తుంది. ఈ రకంగా మనము వెలాసిటీ టైం గ్రాఫ్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్స్ అనేది డ్రా చేసాం. క్లియర్గా స్టూడెంట్స్? ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం న్యూమరస్ ఎగ్జాంపుల్స్ మనం ట్రై చేసామనుకోండి, మనకి గ్రాఫ్స్ పైన ఇంకొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది అన్నమాట. క్లియరా? ఎప్పుడైనా సరే ఈక్వేషన్స్ మనకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన కర్వ్స్ అనేవి ఎలా వస్తాయి, మినిమం బేసిక్ ఐడియాస్ పెట్టుకున్నాం అనుకోండి, మనమే ఈజీగా డ్రా చేసుకోవచ్చు. క్లియర్గా స్టూడెంట్స్? ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన న్యూమరికల్ ఏంటంటే ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ x-axis in positive direction, its acceleration is given as a = cx + t. మనకి యాక్సలరేషన్ ఇచ్చాడు a = cx + t, దట్ టు c అండ్ d వాల్యూ ఇచ్చాడు. అంటే a = ఎంత అంటే x + 3, ఎందుకంటే c వాల్యూ 1 కదా, 1 × x వచ్చి x అవుతుంది, x + 3 అనమాట. ఈ వెలాసిటీ పొజిషన్ గ్రాఫ్ vx గ్రాఫ్ ఇచ్చినాడు, b దగ్గరనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్పీడ్ అట్ x = 0. x = 0 దగ్గర వాల్యూ ఆఫ్ స్పీడ్ కనుక్కోవాలి. ఎంత ఉంది, b. అంటే b వాల్యూ కనుక్కోవాలన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? ఎలా చేయొచ్చు అండి, ఇక్కడ మనం vx గ్రాఫ్ ఇచ్చాడు, vకి x రిలేషన్ ఉండే మనకు తెలుస్తుంది ఏంటంటే a = v dv/dx. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, a మనకు ఆల్రెడీ తెలుసు, ఏ ఎంత అంటే x + 3 అన్నమాట. x + 3 = v dv/dx. ఓకేనా? బై dx అని పంపిస్తే x + 3 dx = v dv అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తాను. క్లియరా? ఇంటిగ్రల్ x + 3 dx = ఇంటిగ్రల్ v dv. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ నేను 0 నుంచి x వరకు తీసుకుంటాను పొజిషన్స్. సేమ్ అదేవిధంగా వెలాసిటీ ఎక్కడి నుంచి అంటే b దగ్గర నుంచి v అనే వెలాసిటీ వరకు తీసుకుంటాను. ఓకేనా? లిమిట్స్, ఎందుకంటే ఇనిషియల్గా ఇది b కదా, నాకు కావాల్సిన b వాల్యూ, కాబట్టి b అనే వరకు తీసుకున్నాను. చూడండి, ఇంటిగ్రల్ x + 3 dx, ఇంటిగ్రల్ x dx నాకు ఏమవుతుందంటే x² / 2 అవుతుంది, ప్లస్ ఇంటిగ్రల్ 3 dx ఏమవుతుందంటే 3x అవుతుంది. ఓకేనా? లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 నుంచి x వరకు. క్లియరా? ఇంటిగ్రల్ v dv అంటే v²/2 వస్తుంది. అంటే మళ్ళీ దానికి లిమిట్స్ అప్లై చేస్తే v² - b²/2 వస్తుంది అనమాట. సేమ్ దీనికి కూడా లిమిట్స్ అప్లై చేస్తే x² / 2 + 3x = v² - b²/2. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, దీన్ని సాల్వ్ చేద్దాము. x² + 6x = v² - b² అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు v² ఏమవుతుందంటే v² = x² +
6x ప్లస్ బి స్క్వేర్. ఇది నాకు లాస్ట్గా v ఈక్వల్స్ టు వచ్చిన ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మనం b యొక్క వాల్యూ అని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం సార్? చూడండి, మనకి ఈ గ్రాఫ్ ఇచ్చాడు. ఓకేనా? ఈ గ్రాఫ్ మనకి ఏ ఫామ్ లో ఉంది చూడండి, v ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఓకేనా? నాకు c వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే x వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి. చూడండి, y ఈక్వల్స్ టు mx ప్లస్ c. నాకు c వాల్యూ కావాలంటే ఏం చేయాలి? x వాల్యూ 0 తీసుకుంటే ఎక్కడైతే y పాయింట్ దగ్గర టచ్ అవుతుందో అదే నాకు c అన్నమాట. అంటే y ఈక్వల్స్ టు c వాల్యూ నాకు రిప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి, c వాల్యూ నాకు ఏమవుతుంది అంటే b అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈక్వేషన్ సాల్వ్ క్రియేట్ చేద్దాం. y ఈక్వల్స్ టు mx ప్లస్ c కదా, అంటే v ఈక్వల్స్ టు m వాల్యూ నాకు తెలియదు కాబట్టి k అనుకుంటా. v ఈక్వల్స్ టు kx ప్లస్ c కదా, c వాల్యూ ఎంత అంటే ఇక్కడ నాకు b. క్లియర్ గా చూడండి, అంటే ఇక్కడ నేను c వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేశాను అంటే x వాల్యూ 0 తీసుకున్నప్పుడు నాకు y వాల్యూ ఎంత వచ్చిందో అదే నాకు c అన్నమాట. క్లియర్? ఇక్కడ నాకు v ఈక్వల్స్ టు mx, m వాల్యూ నాకు తెలియదు కాబట్టి k తీసుకున్నాను, x ప్లస్ c నాకు ఎప్పుడు వస్తుంది అంటే x వాల్యూ 0 తీసుకోవాలన్నమాట. క్లియర్ గా చూడండి, x వాల్యూ 0 తీసుకున్నప్పుడు x 0 అయినప్పుడు నాకు v ఏమవుతుందంటే b అవుతుంది. కాబట్టి c వాల్యూ నాకు ఏమైందంటే b అయింది. క్లియరా? అంటే v ఈక్వల్స్ టు kx ప్లస్ b అయితే ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. kx ప్లస్ b హోల్ స్క్వేర్ వచ్చి దీనికి ఈక్వల్. ఎలా ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2kbx అన్నాం ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకుంటే LHS RHS k స్క్వేర్ ఈక్వల్స్ టు 1, k ఈక్వల్స్ టు నాకు √1 అంటే k ఈక్వల్స్ టు నాకు ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నమాట. ఓకేనా? కానీ నాకు వాల్యూ కావాల్సింది దేని వాల్యూ అంటే b వాల్యూ కావాలి. చూడండి, 2kb ఈక్వల్స్ టు నాకు 6కి ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ k వాల్యూ నేను 1 తీసుకున్నాను అనుకోండి, 2 × 1 × b ఈక్వల్స్ టు 6, b ఈక్వల్స్ టు 6/2, 2 1 is 2 3. b వాల్యూ నాకేమొస్తుందంటే 3 వచ్చింది. అదే నేను k వాల్యూ -1 తీసుకున్నాను అనుకోండి, b వాల్యూ నెగిటివ్ వస్తుంది. కానీ నాకు b వాల్యూ ఎలా కావాలంటే పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ కాబట్టి b వాల్యూ నాకు ఎంత అంటే 3. అంటే ద స్పీడ్ ఆఫ్ పార్టికల్ అట్ x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 0 దగ్గర స్పీడ్ b కదా, ఆ b వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే 3 వచ్చింది అనమాట. క్లియర్గా స్టూడెంట్స్? ఇంకా మనం లాస్ట్ టర్మ్ ఫైనల్ న్యూమరికల్ సాల్వ్ చేసి ఈరోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఈరోజు లెక్చర్ లాస్ట్ టర్మ్ ఫైనల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి లెక్చర్ కంప్లీట్ చేద్దాం. చూడండి, ఏ బాడీ డ్రాప్డ్ వర్టికల్లీ ఫ్రమ్ హైట్ d, గ్రౌండ్ నుంచి హైట్ d దగ్గర నుంచి ఒక బాల్ ని డ్రాప్ చేశారన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇట్ హిట్స్ ద గ్రౌండ్ బౌన్స్ ఆఫ్ వర్టికల్ టు హైట్ d/2. కరెక్ట్గా d/2 హైట్కి అది ఏమైందంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. మనం ఏం కనుక్కోమన్నా అంటే ఇట్స్ వెలాసిటీ వేరీస్ విత్ హైట్ హెచ్ అబౌవ్ ద గ్రౌండ్ డాష్. అంటే హైట్ని బేస్ చేసుకుని వెలాసిటీ ఎలా వేరీ అవుతుంది అది అనుకోమన్నాను. చూడండి, ఇనీషియల్గా దాని యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే 0. కిందకి గ్రౌండ్ స్ట్రైక్ అయ్యేటప్పుడు దానికి వెలాసిటీ ఎంత ఉందంటే √2gd ఉంటుంది. క్లియర్గా చూడండి. ఇప్పుడు చూడండి, d వాల్యూ తగ్గే కొద్దీ వెలాసిటీ అనేది ఎలా ఉంటుందంటే పెరుగుతూ ఉంటుంది. క్లియర్గా స్టూడెంట్స్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా నెగిటివ్ తీసుకుందాం, అప్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా పాజిటివ్ తీసుకుందాం. స్టార్టింగ్ ఎలా ఉంది? దానికి వెలాసిటీ వచ్చి నెగిటివ్గా ఉంది. మళ్ళీ కింద స్ట్రైక్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, అప్పుడు వెలాసిటీ ఎలా ఉంది? పాజిటివ్గా ఉంది. అంటే మనకి ఇచ్చిన గ్రాఫ్లో పాజిటివ్ వెలాసిటీ కూడా ఉండాలి, నెగిటివ్ వెలాసిటీ కూడా ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసాం అనుకున్న 4 ఆప్షన్స్లో ఇక్కడ 2 పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్, ఇక్కడ 2 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్ అన్నమాట. ఇంకా మనకు ఉండే ఆప్షన్స్ వచ్చి A అండ్ C మాత్రమే. క్లియరా? ఇప్పుడు చూడండి, D అనే హైట్ దగ్గర నుంచి 0 హైట్కి వచ్చేసరికి ఓకేనా
వెలాసిటీ అనేది ఏమవుతుందంటే పెరుగుతాను. ఈ రెండు ఆప్షన్స్లో కూడా డి దగ్గర వెలాసిటీ ఎంత ఉందంటే జీలో ఉంది. క్లియరా? హైట్ తగ్గే కొద్దీ వెలాసిటీ అనేది పెరగాలి. ఎంత వస్తుందంటే √2gd అని వస్తుంది. అంటే ఇక్కడైనా సరే మనకి ఎంత అంటే √2gd వెలాసిటీ. క్లియరా? ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ఏది కరెక్ట్ మనం చెక్ చేసుకుంటే అయిపోతున్నాం. చూడండి, v ఫైనల్ వెలాసిటీ v √2gd. క్లియర్? ఇప్పుడు చూడండి, స్క్వేరింగ్ బోత్ చేసాము v² 2gd. ఇది మనకి ఏ ఫామ్లో ఉందంటే y² mx ఫామ్లో ఉంది. అదే నాకు y mx లేకపోతే y mx + c ఈ ఫామ్లో ఉండుంటే మనకు స్ట్రైట్ లైన్ వచ్చేది. కానీ నాకుండే ఫామ్ ఏంటంటే y² mx ఫామ్ కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ నేను ఆన్సర్ అయింది. లేదా ఈ రకంగా ఒక్క ఆప్షన్ రిమూవ్ చేసుకుని కూడా చేయొచ్చు, లేదా ఇంకొక మెథడ్ కూడా ఉంది. చూడండి, v² 2gd వచ్చింది. చూడండి, మనకి వెలాసిటీ హైట్, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ చూడండి a = vdv/dx. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ బాడీ డౌన్వర్డ్స్ మోషన్లో ఉంది, యాక్సలరేషన్ వచ్చి నెగిటివ్, వెలాసిటీ కూడా నెగిటివ్ అన్నప్పుడు dv/dx ఏమవ్వాలంటే పాజిటివ్ అవ్వాలి. కిందకు వచ్చే కొద్దీ వెలాసిటీ ఏమవుతుంది, 0 దగ్గర నుంచి పెరుగుతుంది. అంటే వెలాసిటీ పెరిగే కొద్దీ యాక్సలరేషన్ అయితే త్రూఅవుట్ కాన్స్టెంట్. వెలాసిటీ ఇంటూ ఈ క్వాంటిటీ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇది నాకు కాన్స్టెంట్ అవుతా అంటే dv/dx కిందకు వచ్చే కొద్దీ ఏమవ్వాలంటే తగ్గుతూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, స్లోప్ నాకు ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉంది. అది ఇక్కడ చూడండి, స్లోప్ ఒక పాయింట్ నుంచి మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చే దగ్గరికి స్లోప్ అనేది తగ్గదు. చూడండి, ఇక్కడ లాస్ట్ ప్యారల్ అయింది. క్లియర్గా స్టూడెంట్? అంటే ఈ రకంగా స్లోప్ నాకు పాయింట్ టు పాయింట్ ఏమవుతుందంటే తగ్గుతాను. కాబట్టి ఏ అనే గ్రాఫే వస్తున్నాను. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా గ్రాఫ్స్ని అనలైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈరోజు చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో వేరియబుల్ యాక్సలరేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.